వాడు చూస్తే గేము. ఆ పాప చూస్తే బీటేస్ అంటుంది. మా కష్టాలు ఎప్పుడు వీళ్ళకి అర్థమయ్యేది? ఎప్పుడూ గేమ్‌లు, పాటలు ఇవే వాళ్ళ జీవితం. ఇంటి పనుల్లో గానీ, వాళ్ళ నాన్నకి గానీ ఏ విధంగానూ సహాయపడరు. మా కష్టం అనేదే వీళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళ నాన్న పడే కష్టం వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో! అక్కి నా ఫోన్ కావాలి. నువ్వు పాటలేదు వింటా ఉండేది. నీకెందుకు? నేను గేమ్ ఆడుకోవాలి. నేను ఏ బ్రో కుట్టు. నాన్న ఎందుకు ఈ కవర్లన్నీ ఎత్తేస్తాను? ఇళ్ళ మధ్యలో అంతా చాలా చెత్త పేరకపోయింది. మా ఈ కవర్లన్నీ ఉంటే ఆరోగ్యం పాడైపోతుందని ఎత్తాడమ్మా. ఎవరికే లేనిది నీకెందుకు? నాకెందుకు అని అందరూ అనుకోవచ్చమ్మా. మనం భూతల్ని నమ్ముకొని రైతులమ్మా, మనం అనుకోకూడదు. మనం ఇంతకు ముందు కూడా తెలుసో తెలియకో వ్యవసాయానికి కవర్లు వాడినాం. ఆ పాపం కొట్టుకొని భూతల్లి మనకు ఒక పంట కూడా సరిగా అయ్యేలా, పంటలు రాక మన భూములు అమ్ముకొని మనము ఈ టౌన్కి వచ్చేసినాం. ఏరా ఎప్పుడు పెళ్ళైనా నీకు నీకేమా? అమ్మాయిరా హలో, చెప్పమ్మా. సినిమాకా డబ్బులు లేవు. సరే మా నాన్ని బుక్కులు కానీ డబ్బులు అడిగి వాటి నుంచి అట్టే సినిమాకి పోదాం. అట్లే కానీలే, ఈరోజు ఖచ్చితంగా పోదాం. నాన్న, చెప్పు నాన్న. ప్రాజెక్ట్ వర్క్కి బుక్కులు కొనుక్కోవాలి. ఎంత? 200 అవుతుంది. సరే ఇస్తా పదా. బా, ఆ! నిన్న 200 ఇస్తే కదా నీ దగ్గరికి. అవును. అది వేదు వస్తాడు, వేదు దగ్గరికి ఇచ్చేయి. వానికి ఎందుకు బుక్కులు కావాలంట తీసుకొని పాపమా. ఆ 200 నువ్వు చెప్పులు తీసుకోవడానికి కదా ఇచ్చిండేది? చెప్పులు పోతే పోన్లేబ్బా, వానికి బుక్కులు కావాలంట బాపం బిడ్డకి. మా ఏంది మా ఇది ఎప్పుడు చట్నీనేనా? కూరగాయలు లేవు నాన్న. ఈసారికి సర్దుకుపోండి. మన పరిస్థితి గురించి మీకు తెలుసు కదా! నాకు దోశ వద్దు పో. నాకు కూడా వద్దు. మా పరిస్థితులు ఎప్పుడు మారుతాయో ఏమో, ఈ పిల్లలు ఎప్పుడు మా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకు అవే మీరు పల్లి నుంచి టౌన్కి వచ్చేసిండేది? మాది ఒక అందమైన పల్లెటూరు. అందులో మేము వ్యవసాయం చేసి 10 మందికి సహాయపడుతూ ఆనందంగా జీవించేవాళ్ళం. బంగారం కుదవబెట్టి బోరేసిమి, మడి నాటుకుంటుమి. అయితే ఆ బోర్ ఎండిపాయ, మడి కూడా పూర్తిగా ఎండిపాయ. సరిగ్గా అదే టైంకి టమాటకాయలు భలే రేటు పోతూ ఉండే. సరే టమాటకాయలు నాటుకొని అప్పులు తెచ్చుకుందామని చెప్పి ఉండే బంగారం కూడా కుదవబెట్టి మళ్ళా టమాటా చెట్లు నాటి. చెట్లేం బాగొచ్చా, పంట బాగొచ్చా, తీరా మండికి కాయలు వేసుకొని పోతే ఆడపోతే రూపాయి 2 రూపాయలు అండ్రి. ఆడ వదిలేసి వచ్చేదానికి బుద్ధి పుట్టక మళ్ళా ఎత్తుకొచ్చి ఆవులకు పోసేసి. అప్పులు ఎక్కువైపోయా, పంటలు సరిగా రాలా, నాకు ఆరోగ్యం సరిగా లేక మంచాన పడితే. కష్టమని వచ్చిన ప్రతి ఒక్కరికి మేము సహాయం చేసిన వాళ్ళమే కానీ ఒకరి దగ్గర సహాయం పొందిన వాళ్ళం కాదు. ఎవరిని డబ్బులు అడిగేది ఇష్టం లేక నా పిల్లం రక్తం అమ్మి నాకు హాస్పిటల్లో చూపించింది. ఆ టైంలో ఏం చేయాలో దిక్కు తెలియలా. అప్పుడే చాలామంది చెప్తా అంటే విన్నా, మానపల్లి విజయభారతి స్కూల్ ఉందనేసి. నేరుకు ఆ స్కూల్ కాడికి పోతుంది నేను నా భార్య. పోయి సార్ని అడిగితే, సార్ మా పరిస్థితి ఇట్లుంది, మేము ఫీజులు ఎక్కువ కట్టుకోలేం సార్, ఉన్నప్పుడు కట్టుకుంటాం సార్ అని. సార్ మా పరిస్థితి అంతా విని, ఫీజుల గురించి మీరేం బెంగపడద్దు, మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, నేనున్నాను అని ధైర్యం ఇచ్చారు. ఎన్నో బాధల్లో ఉండే మాకు కొండంత ధైర్యం వచ్చింది.
ఆ దేవుడే సేతు సార్ రూపంలో ప్రత్యక్షమై మా బాధలన్నీ తీర్చినట్టుగా మాకు ఎంతో సంతోషం కలిగింది. ఫీజులు కట్టే పని లేదు కదా అని ఏదో ఒక పని చేసుకుని బతుకుందామని నేనే టౌన్లోనే ఉండిపోయినమ్మా. సారీ మా, సరే మా, ఇంకెప్పుడు ఇలా చేయమ్మా. నేను ఇలా చెయ్యను మా. బాగా చదువుకుంటామ్మా. బాగా చదువుకొని మంచి పేరు తెస్తామా. అమ్మా, ఆ వేదు, ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే వేదు, సాయంత్రం వచ్చేటప్పుడు ఏమన్నా తేవాలా? ఏం అవసరం లేదు నాన్న. క్షేమంగా వెళ్ళిరా నాన్న. బాయ్. నాలాంటి ఎందరో రైతులు సొంత ఊర్లు వదిలి కూలి పనికి వెళ్తున్నారు. 10 మందికి పట్టెడన్నం పెట్టిన ఆపన్న హస్తం నేడు దేహీని అడుక్కుంటోంది. ఆత్మాభిమానం చంపుకోవాలని ఎందరో ప్రాణాలు విడుస్తున్నారు. ఇంకెన్నాళ్ళు ఈ రైతుల వేదన? ఏ ప్రభుత్వానికైనా మేము కోరుకునేది ఒకటే: విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు చేయూతనందించండి, మమ్మల్ని కాపాడండి. జై జవాన్ జై కిసాన్ అని మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. అక్కడ జవాన్ శత్రువులతో పోరాడి అసూలు బాస్తున్నాడు. ఇక్కడ రైతులు ఆకలి కేకలతో చస్తున్నారు. యుద్ధం ముగిశాక జవానుకు, తిండి దొరికిన తర్వాత రైతుకు ఎంతమాత్రం మనం గౌరవం ఇస్తున్నాం? తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతను మరచి పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. తమ చిన్న చిన్న అవసరాలు కూడా త్యాగం చేస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని, వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. జై హింద్.